విజయనగరం జిల్లా రాజ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ నామినేషన్ వేశారు. అంతకుముందు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావడంతో ప్రధాన రహదారులు రద్దీగా మారాయి. ఏప్రిల్ 24 మంచి ముహూర్తం అని మా పెద్దలందరూ నిర్ణయించారు. అందులో భాగంగానే ఈరోజు నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు నిలబడడం జరిగింది. మరి పెద్దలందరూ ఆశీస్సులు, అలాగే మా 121 పంచాయతీలు 24 మున్సిపాలిటీలు ఉన్న ప్రజలందరూ కూడా కదిలి వచ్చారు. అందరూ కూడా ఎంత వేగరా ఎంత ముందుగా జరగాలి ఎలక్షన్, మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నారు. వచ్చిన వెంటనే ఖచ్చితంగా జగన్మోహన్ ఓడించాలా, ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించాలా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూడాలని అన్ని వర్గాలు ఈరోజు కోరుకుంటున్నాయి. మరి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. ఈరోజు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి రైతులంటే ప్రేమ లేదు, మహిళలంటే ప్రేమ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలు వర్గాలంటే మైనార్టీలంటే ప్రేమ లేదు, అలాగే మరి ఉద్యోగస్తులంటే ప్రేమ లేదు. ఆయన ఒక నియంత, ఒక విధంగా చూసుకుంటే సైకో. ఎందుకంటే అన్ని అంటే ప్రజాస్వామ్యాన్ని పెద్దగా గౌరవించడు, రాజ్యాంగాన్ని గౌరవించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన పెద్దగా చదువు లేదు కదా, అందుకోసమని. ఎందుకంటే ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని నిజంగా ఆయన గౌరవించి ఉంటే ఆయన ఏవైతే పదవులు ఇచ్చాడో బీసీలకి ఎస్సీలకి మంత్రులుగా, మరి అధికారాలు ఎందుకు ఇవ్వడు? రైట్.